బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీలో భారీ మార్పుల దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. మంత్రులు విశ్వరూప్, కోమటి జయరాంకు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. మరికొందరు మంత్రులకు సీఎంఓ నుంచి పిలుపు వెళ్ళింది. ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్, చిట్టిబాబు, తిప్పల నాగిరెడ్డి కూడా తాడేపల్లికి వెళ్లారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీలో భారీ మార్పుల దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. మంత్రులు విశ్వరూప్, కోమటి జయరాంకు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. మరికొందరు మంత్రులకు సీఎంఓ నుంచి పిలుపు వెళ్ళింది. ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్, చిట్టిబాబు, తిప్పల నాగిరెడ్డి కూడా తాడేపల్లికి వెళ్లారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? ఈరోజు మొత్తం మీద చూసుకుంటే కనుక వైసీపీ సర్కార్ కీలకమైన పరిణామాలకు చోటు చేసుకుంటుంది. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా దాదాపుగా 175కి 175 నియోజకవర్గాలు గెలవాలని ఏకైక లక్ష్యంతో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్యమైన నియోజకవర్గాలకు సంబంధించి చాలా కీలకంగా తీసుకుంది. దానిలో భాగంగానే ఇప్పటికే 11 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేయడం జరిగింది. నిన్న మొన్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా చాలా ఉత్కంఠంగా కూడా చర్చలు కొనసాగినాయి. మొన్న గుంటూరు, కృష్ణా జిల్లాలు జరిగినాయి. ఈ రోజు ఉదయం కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలతో, విజయవాడకు సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా సీఎం అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మధ్యాహ్నం తూర్పుగోదావరి, కడప, అనంతపురం జిల్లాలకు సంబంధించిన నేతలతో కూడా ముఖ్యమంత్రి భేటీ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే మనం ఏదైతే క్యాంపు కార్యాలయం వద్ద ఉన్నామో పూర్తి స్థాయిలో ఒక రకమైన కోలాహలం అయితే ఇక్కడ చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా పలువురు ఎమ్మెల్యేలు, 20 మంది పైగా కూడా ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కూడా అనేకమైన మార్పులు, చోర్పులు చేసుకునే అవకాశాలు అయితే మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి సంబంధించి తూర్పుగోదావరి మంత్రికి సంబంధించి జయరాము, అలాగే ఉషశ్రీ చరణ్, అనంతపురం జిల్లాకు సంబంధించి రఘురామరెడ్డి, అలాగే కారసాని రూమోపాల్ రెడ్డి తదితరులను కూడా పిలిచినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఎందుకు పిలవటానికి గల ప్రధానమైన కారణాలు ఏమిటి అనే దానికి సంబంధించి అయితే విస్తృతంగా చర్చ కొనసాగుతా ఉంది. ఉదయానికి సంబంధించి గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం సంబంధించి కిలార్ రోసైను కూడా పిలవటం జరిగింది. అయితే సాయంకాలానికి మరికొంతమంది నేతలు కూడా ప్రధానంగా చూసుకుంటే కడప జిల్లా, అనంతపురం జిల్లాకు సంబంధించిన నేతలు మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడికి చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా చాలా వరకు మిథున్ రెడ్డి, ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నారో మిథున్ రెడ్డి, ఆయన 1-to-1 మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సంబంధించి మరికొంతమందితో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే మంత్రి పితాని విశ్వరూపుకు సంబంధించి కానీ, అలాగే గుమ్మనూరి జయరాం కూడా ఇప్పటికే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. వారితో పాటుగా రాపాక వరప్రసాద్, చిట్టిబాబు, తిప్పల నాగిరెడ్డి కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే చాలా మందికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వరుసగా ఫోన్లు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. గత 4 రోజుల కాలంగా పిలుపులైతే మాత్రం ప్రతి ఒక్కరికి క్షణక్షణం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఎవరెవరికి టికెట్ కేటాయిస్తారు, ఎవరెవరికి మార్పులు చేస్తారు అనే అంశానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రధానంగా ఏదైతే ఉభయ గోదావరి, కడప, అనంతపురం, గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ 4 జిల్లాలకు సంబంధించి వారంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయానికి కొంతమంది దాదాపుగా వచ్చారు. ఒక అనంతపురం జిల్లాకు సంబంధించిన నేతలు మాత్రమే మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. శంకర్ నారాయణ, కాపు రామచంద్రారెడ్డి, ఉషశ్రీ చరణ్, రఘురామరెడ్డి, ప్రసాద్ వీరంతా కూడా మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ప్రసాద్ రోజు కిలార్ రోసైలకు సంబంధించి కూడా ఉదయమే మాట్లాడినట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాగే విశ్వరూప్, కొండేటి చిట్టిబాబుతో పాటుగా మరికొంతమంది తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఎవరైతే రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారో ఎంపీ మిథున్ రెడ్డి, వారందరితో కూడా 1-to-1 మాట్లాడటం జరిగింది. ఎందుకు మిమ్మల్ని నియోజకవర్గాలకు సంబంధించి మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అలాగే మీకు ఎందుకు టికెట్ ఇవ్వకుండా గల ప్రధానమైన కారణాలు వివరించే ప్రయత్నం అయితే చేశారు. అప్పటికి కూడా కొంతమందితో ముఖ్యమంత్రితో కూడా స్వయంగా మాట్లాడించే ప్రయత్నమే చేస్తున్నారు. వాస్తవానికి గత వారం రోజులుగా కూడా ఎంపీ మిథున్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన చాలా మంది నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చెప్పిన పరిస్థితి కనిపించింది. కానీ ఆయన చెప్పిన మాటల్ని చాలా మంది వినలేదు. చాలా మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రికి సంబంధించి కూడా తన ఫోటో పెట్టుకుంటే ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్న నేపథ్యంలో అటువంటప్పుడు ముఖ్యమంత్రి ఫోటో బేస్ చేసుకుని గెలిచేటప్పుడు ఆ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తే ఏమవుతుంది, ఎందుకు మార్చాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. వారైతే చాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సమాచారం ప్రకారం 9 మార్పులు చేసి తెలుసు. రైట్, ఈ పిలుపులు ఇక్కడతో అవుతాయా, ఇంకా కంటిన్యూ అవుతాయా? సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి?
ప్రధానంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 175 నియోజకవర్గాలకు సంబంధించి కూడా దాదాపుగా 80 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అంటే 60 నుంచి 80 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేయాలని చెప్పి కూడా ఐపాక్ బృందం ముఖ్యమంత్రికి ఒక నివేదిక ఇచ్చింది. గత 6 నెలల కాలంగా కూడా 4 సార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడప గడప మన ప్రభుత్వం సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరు, వారు నియోజకవర్గంలో ఉన్న స్థితిగతులు ఏమిటి, వారు గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనే దానికి సంబంధించి గత 6 నెలల కాలం నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు వారి పనితీరు మార్చుకోలేదు. మొదటి సమావేశంలో 80 మంది ఎమ్మెల్యేలు అన్నారు, ఆ తర్వాత 60 మంది అన్నారు, ఆ తర్వాత 36 అన్నారు. చివరికి వచ్చేసరికి మళ్ళీ దాదాపుగా 55-60 మంది ఎమ్మెల్యేలు చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఉమ్మడి జిల్లాల్ని మనం తీసుకుంటే 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లా నుంచి కూడా 4 నుంచి 6 శాసనసభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను మార్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి 151 స్థానాలు రావడం జరిగింది. 3 టీడీపీ నుంచి టీడీపీ నుంచి మద్దతు ఇవ్వడం జరిగింది. దీంతో 154 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. దీంట్లో మరొక 4 శాసనసభ్యులు టీడీపీకి ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తున్నారు. సో వైఎస్ఆర్సీపీకి సంబంధించి 150 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఈ 150 మంది శాసనసభ్యులకు సంబంధించి 50 నుంచి 60 స్థానాల్లో కూడా అభ్యర్థుల మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మొదటి జాబితాలో 11 మంది అభ్యర్థుల్ని మార్చడం జరిగింది. రెండో జాబితా కూడా ఈ రోజు ఉదయానికి దాదాపుగా తయారైందని చెప్పి కూడా ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తున్నారు. మూడో జాబితాకి సంబంధించి ఈ రోజు సాయంకాలం విడుదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అట్లే 2-3 జాబితాలకు సంబంధించి ఈ రోజు సాయంత్రం విడుదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. 2 జాబితాలకు సంబంధించి 20 నుంచి 25 మంది అభ్యర్థుల మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎలాగైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 25 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారో వారిలో 9 మందికి సంబంధించి స్థానచలం కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో ఉన్న మంత్రులలో దాదాపుగా 5-6 సీట్లు వచ్చే అవకాశాలు లేవు. మరొక 9 మందికి కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తా ఉన్నాయి. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ, అప్డేట్స్ అందించినందుకు.